అందరూ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఎవరైనా మార్కెట్‌లో దొరికేంత రేటు కాకుండా చాలా తక్కువగా ఏదైనా అమ్ముతున్నాడంటే అది ఖచ్చితంగా మోసమే. ఎవడు కూడా నష్టానికి అసలు అమ్మడు. ఎంత వ్యాపారం చేసేవాడైనా కోట్లు కోట్లు పడగలెత్తినోడైనా అయితే ఉచితంగా ఇస్తాడు. లేదా అదే రేటుకి అమ్ముతాడు తప్ప నష్టానికి అమ్మడు అని చెప్పాను. అయినా కానీ ఇప్పటికీ మనల్ని అత్యాశకు లక్షల్లో కోట్లలో మోసపోతూనే ఉన్నారు. హైదరాబాద్లో బొల్లారంలో జ్యోతి థియేటర్ దగ్గర నిన్న ఓ వ్యక్తి వచ్చేసి ట్రేలర్లో గుడ్లు ఏకంగా ఒక్కో గుడ్డు ₹2. గుడ్డు ₹2. ఓపెన్ మార్కెట్లో ఎంత ₹6. ₹2 అమ్ముతున్నాడు ఏంటని చెప్పేసి అనుకున్నా కానీ కొనేసారు. కొనారు, తీసుకెళ్ళిపోయారు. మహా అయితే అంతా తీసుకెళ్ళిన వాళ్ళు గమ్ముడికైనా ఆమ్లెట్ వేయాలన్నా తర్వాత ఏమంటారు దాన్ని గుడ్డు పొదగటం కాదండి, ఉడకబెట్టాలన్నా హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పట్టింది కదా. వాడు ఆ పావుగంట ఆడ ఉంటాడు, అమ్మాల్సి ఉంటాడు, మళ్ళీ జంప్ వేరే చోటుకి వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక అతనికి డౌట్ వచ్చి అరే ఒక గుడ్డు పగలగొట్టారు. భయంకరమైన స్మెల్, లోపల నల్లగా ఉంది. అంటే ఇటు కుళ్ళిపోయిన గుడ్డు. అయితే కుళ్ళిపోయిన గుడ్లన్నీ అయి ఉండాలా, పొదడానికి వచ్చిన పొదకుండా పాడైపోయిన గుడ్లన్నీ అయి ఉండాలి. అవి పట్టుకొచ్చాడు. ఇక దాంతో వాడు పట్టుకొని కొడుతున్న మూమెంట్లో పోలీసులు కబురెట్టారు. వచ్చారు. ఏంది ఇదంతా అన్నారు. ఇంకేముంది, తప్పు అయిపోయింది, క్షమించండి. అరే వీడి దగ్గర గుడ్లు ఎవరు కొట్టుకున్నారు రండి అన్నారు. వచ్చారు. ఆ గుడ్లోడు మొహాన్ని కొట్టేసి డబ్బులు పట్టుకెళ్ళిపోయారు. సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఎందుకండి మార్కెట్లో ₹6 గుడ్డు వస్తుంటే నీకు ఎవడు నమ్మినా కానీ ₹5 అమ్ముతాడు. ₹2 గుడ్డు అంటే నమ్మేస్తారా? ₹2 కదని చెప్పి కనీసం పక్కన పగలగొట్టని చెక్ చేయాలి కదా, ఒకటన్నా చేయలేదు. మొత్తానికి ఒకళ్ళు చెక్ చేస్తారు, దానివల్ల అంతా బతికిపోయారు.